హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన కథ నందనవనం సీరియల్లోని 17వ భాగం. రచయిత్రి గోగినేని మణి, చదువుతున్న వారు రాధిక గోగినేని. మరి 17వ భాగంలోకి వెళ్లే ముందు ఇప్పటిదాకా జరిగిన కథ ఏమిటో ఒకసారి చూద్దామా. పున్నమ్మ అనే ఆవిడ అమెరికా విషయాలన్నీ సరదాగా చెబుతూ అందరినీ నవ్విస్తుంది. ఆ అరుగులబడి సమావేశాలు చాలా బాగున్నాయని, వీరి కుటుంబం చేసే మంచి పనుల వల్ల శ్రీపురం నందనవనంలా మారిపోతుందని సుబ్బయ్య శ్రీవల్లి దంపతులను ప్రశంసిస్తుంది. ఆ తర్వాత ఒకరోజు ఊళ్ళో వాళ్ళు కొందరు భద్రయ్య ఇంటికి పక్కనున్న ఖాళీ స్థలంలో రాత్రిపూట తిరిగిన మనిషి సుబ్బయ్యలానే ఉన్నాడని అంటారు. కానీ మరికొందరు అదే సమయంలో సుబ్బయ్య గారు అరుగులబడి దగ్గర ఉన్నారని, వాళ్ళు భ్రమపడ్డారని అనడంతో జనం నిజం తెలియక తికమక పడతారు. మరుసటి రోజు వస్తాదు లాంటి మనుషులు కొందరు సుబ్బయ్య గారి ఇంటికి వచ్చి అకారణంగా తగు పెట్టుకోవాలని చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో 17వ భాగంలో వినండి. విన్నారుగా, ఇక కథలోకి వెళ్దామా. నందనవనం సీరియల్లోని 17వ భాగం. నువ్వెన్ని చచ్చుపుచ్చు మాటలు చెప్పినా ప్రయోజనం లేదు, నిన్ను పచ్చడి చేసేయడం ఖాయం అన్నవాడి భుజం మీద చేయి వేసి అనునయంగా ఆయన తమ్ముడు అంటూ ఏదో చెప్పబోయాడు. ఆ వరస వద్దన్నావా? అర్థం కాదా? మళ్ళీ అదే పిలుపా? విసురుగా ఆయన చేతిని తీసేసి కసురుకుంటున్నట్లే అన్నాడు. మరి నేను చెప్తున్నాగా మనందరికీ బంధుత్వం ఉందని, అదేమిటో అర్థమై చావట్లా అంటూ ఆయన వైపు ఇంకొకడు వింతగా చూశాడు. మరొకడు వింతగా చూస్తూ అడిగాడు, మాకు నువ్వు అమ్మవైపు చుట్టానివి, అబ్బవైపు వాడివి కాదుగా? అదే నేను చెప్పబోతున్నానయ్యా. నా సిద్ధాంతం ఏమిటంటే, ఏదో రకంగా ఏదో విధమైన బంధుత్వం మనందరి మధ్య ఉంటుందన్నది నిజం. వెనక్కి అలా ఇంకా ఇంకా వెనక్కి మూలాలకు వెళ్తే ఈ సృష్టికి ఆరంభంలో ఇద్దరు మనుషులు, తల్లి తండ్రి, అంతే. అంతా అలా వాళ్ల నుండి వచ్చిన వాళ్ళమే కదా. మధ్యలో ఎన్నో జాతులు రీతులు ఏర్పడితేనేం ఆలోచిస్తే అందరం ఒకటేననే విషయం బోధపడటం లేదు. ఇలా మాటలతో కనికట్టు చేద్దామనుకుంటే మా దగ్గర చెల్లుబాటు కాదులేవయ్యా. వాళ్ళల్లో ఒకడన్న మాటలకు ఆయన చిరునవ్వుతోనే చూశాడు. కనికట్టు చేయాల్సిన అవసరం లేనేలేదు. మీరెలాంటి వాళ్ళో కళ్ళకు కట్టినట్లుగా మీ మాటలు మొహాలు చెప్పకనే చెప్తున్నాయి కదా. ఆయన మాటలు అర్థం కానట్లు మళ్ళీ ఓసారి అందరూ మొహమొహాలు చూసుకున్నారు. ఏంటి మా మొహాలు మా గురించి చెప్తున్నాయా? అదేమిటో? ఆ ప్రశ్న దూసుకు వచ్చిన వైపు చూసి ఆయన, అదే చెప్తాను తమ్ముడు అన్నాడు చిరునవ్వుతో. ఈసారి ఎవరూ ఆయన అభ్యంతరం చెప్పలేదు. ఆ విషయం గమనించిన ఆయనకు కించిత్ ఆనందం కలిగింది. ఉత్సాహంగా చెప్పుకుపోయాడు, మీ అందరిలో నాకు నిజాయితీయే కనిపించింది. తీసుకున్న డబ్బులకు పనిచేయాలనే తపన నిజంగా గొప్పది. అలసిపోకుండా ఎక్కడో విశ్రాంతిగా కూర్చుని చేసేశామని చెప్పాలనే ధోరణి లేకుండా, అవతలివాడి బలాబలాలు లెక్క వేసుకోకుండా తగువుకు సిద్ధపడి వచ్చిన మీ ధైర్యము మెచ్చుకోదగిందే. నిష్కారణంగా కొట్టమని యజమాని చెప్పాడా, లేక నిజంగా శిక్షించదగ్గ తప్పు అవతలవాడు చేశాడా అనే ఆలోచన లేకుండా యజమాని పట్ల గౌరవం విశ్వాసం చూపించటము ఎన్నదగిన సుగుణమేగా. కేవలం మంచి పనే చేయాలనే నియమం పెట్టుకోకుండా డబ్బు తీసుకుని ఎవరిపైనైనా దాడి చేయడానికి తెగించి ఆ పనిలోని కష్ట నిష్ఠూరాలను భరించటం వెనక మీ కుటుంబాలను పోషించాలనే బాధ్యతే కదూ మీకున్నది. ఎవరైనా ఎవరి బాధ్యతను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాల్సిందే కదూ. మీరేం చేసినా ఆ పనిలోని తప్పు ఒప్పులన్నీ మీవి కావు, కేవలం మీరు నిమిత్త మాత్రులే. అందుకే కొట్టాలని వచ్చామని మీరు చెప్పినా నాకు కోపం కలగటం లేదు, పైగా ప్రేమే కలుగుతోంది. అందుకే వరుస కలిపాను. ఆ పైన మీ పనికి నేను సహకరిస్తానే తప్ప మీకెలాంటి హాని తలపెట్టను. ఏమిటో ఏమీ బోధపడకుండా ఇదంతా ఏమిటయ్యా? మాకు సహకరిస్తావా అంటే ఏమిటి? నువ్వు డబ్బులు ఇస్తానంటున్నావా? అందుకని కొట్టకుండా వదిలేయాలా? నీరసంగా మొహం పెట్టి వాపోయాడొకడు. సహకరించటం అంటే ఎదురు దెబ్బ తీయడానికి ప్రయత్నించనని అర్థం. నా శరీరం మీకు అప్పగించేస్తాను, మీ కసి తీరేలా చితక్కొట్టుకోండి, సరేనా? ఆయన మాటలకు వాళ్ళు వ్యంగ్యంగా నవ్వారు. నువ్వేమైనా గాంధీని అనుకుంటున్నావా అనే ప్రశ్న ఒకటి వచ్చింది వాళ్ళ వైపు నుండి. గాంధీ అంతటి గొప్పవాడినని అనుకోవటం లేదు, కానీ ఆయన సిద్ధాంతాల పట్ల నమ్మకాన్ని పెంచుకున్నవాణ్ణి. గాంధీ పుట్టిన దేశానికి అరుగులబడి నడిపి మనుష్యుల్లో మార్పుకు తన జీవితాన్ని అంకితం చేసిన మా తాతకు వారసుడిగా ఈ గ్రామానికి చెందినవాడిననే ఆనందం నాకు ఉంది. గాంధీగారు విజయం సాధించి తన సిద్ధాంత బలం ఎంతటిదో నిరూపించారు కదా.
నేను అలాగే ప్రేమ మంత్రంతో మనుషుల మనసుల్ని గెలవగలనని నమ్ముతుంటాను. తప్పంటారా? అదంతా మాకు తెలవదు గాని నువ్వు ఈ ఊరుకు ఎందుకు వచ్చినట్లు, ఏం దోచుకుపోవాలని వచ్చావో అది చెప్పు. ఊరు విషయాల్లో వేలు పెట్టకుండా మూటా ముళ్ళు సర్దుకుని వచ్చిన దారిని పోతే ఏ గొడవ ఉండదు. ఒకడు దూకుడు మాటలకు వత్తాసుగా మరొకడు ఇంకో మాట అన్నాడు. అవును, కోట్లాటకు సహకరిస్తానన్నవాడివి మేం చెప్పిన ఈ పని ఎందుకు చేయకూడదయ్యా? ఆయన ఒక్క క్షణం విస్మయంగా చూసి ఆలోచించినట్లు మౌనంగా ఉండి తర్వాత అన్నాడు. మీరన్నట్లుగా అలా చేసినా అది మీకు సాయంగా ఉంటుందనుకుంటే అది చేస్తాను. కాకపోతే నేనిక్కడి నుండి వెళ్ళిపోవటం వల్ల తగులనేవి తగ్గుతాయా? నా వల్లే అవి వస్తున్నాయా? అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నానా? ఈ ప్రశ్నలకు జవాబు తెలుసుకోకుండా వెళ్ళిపోతే అసంతృప్తిగా ఉంటుంది కదా. అందుకే మీరు జవాబు చెప్తే ఆనందంగా వెళ్ళిపోతాను. మీరంతా నా ఊరి వాళ్ళు, నా కుటుంబమే అన్న భావన నాకుంది. అందుకే అడుగుతున్నా, చెప్పండి. నా మాట ఇంకొకటి కొంచెం వినండి. నేనేమి ఈ ఊర్లోని సంపదను దోచేసుకుని దాచుకుందామనుకుని ఇక్కడికి రాలేదు. ఈ ఊరి ప్రజలు కులాల వారీగా ఎక్కువ తక్కువలని గొడవలు పట్టడం బాధ పెట్టింది. విద్య వలన వివేకం కలుగుతుంది. ఆ తేడాలు సమసిపోతాయని మా తాతగారు ఆశించి విద్యాలయాలు స్థాపించారట. అయితే విచిత్రంగా విద్యావంతులైన వాళ్లల్లోనే ఈ తేడా పెరిగి వెర్రితలలు వేసిందనే విషయం తెలిసి ఎక్కువ తక్కువ కులాల వాళ్ళంటూ మనుషుల మధ్య ఇళ్ల మధ్య విభజన సరిహద్దు రేఖలు ఉండకుండా చెరిపేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఇక్కడికి వచ్చాను. మీ అందరికీ మనం ఒకటిగా ఉండటం నచ్చదా? ఊళ్ళో వాళ్ళందరికీ మీరు కావలసిన పనులు చేసి పెడుతున్నారే గాని కష్టపడకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం లేదుగా. ఎవరికి తగ్గ పని వాళ్ళు చేయాల్సిందే. అందరూ అన్ని రకాల పనులు చేస్తేనే కదా మన జీవితం సజావుగా గడుస్తుంది. మరి ఎక్కువ తక్కువలు ఎందుకు? పనిని బట్టి గౌరవ మర్యాదలు దక్కటం వరకు పర్వాలేదు గాని ఎవరి పని తక్కువ చేసి చూడకూడదు కదా. కొన్ని పనులు చేసేవాళ్ళని చులకన చేసి దూరం పెట్టడం భావ్యమేనా? అంతెందుకు, ఎవరో పెద్దలు డబ్బు ఇచ్చినంత మాత్రాన ఎవరినైనా కొట్టడానికి, ఆఖరకు చంపటానికి మీరు ప్రాణాలకు తెగించాల్సిన అవసరం ఏమిటి? ఇది ఖచ్చితంగా కొందరు మనుషుల్ని అవమానించటమే. మీరు కష్టపడి సక్రమంగా పనిచేసి సంపాదించిన వాళ్లనేమో వాళ్ళు డబ్బుతో మిమ్మల్ని కొనేసి మీతో ఎంత నికృష్టమైన పనైనా చేయించగలమనే ధీమా కొందరు పెద్దలకు ఎందుకు వస్తోంది? మీకు హాని తలపెట్టిన వాళ్ళని మీ కండబలం చూపించి ఎదుర్కోవాలి గాని ఎవరో చెప్తే డబ్బు కోసం ఎందుకు అని అడగకుండా ఎలాంటి పనికైనా సిద్ధపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీ శక్తి సామర్థ్యాలను సరిగా ఉపయోగించుకుని మీరు మంచి స్థాయికి ఎదగాలని కోరుకోవాలి గాని కర్కశంగా ఇంకొకరిని బాధించే పనులు ఎందుకు చేయాలనే ఆలోచనే మీకు కలగదా? కనీసం నన్ను కొట్టడానికి బయలుదేరే ముందు నేను చేసిన తప్పును తెలుసుకోవాలని అనిపించలేదా? పోనీ తెలిసి ఉంటే అది చెప్పి మీ పని మీరు చేయండి. ఆయన మాటలకు వాళ్ళు నివ్వెరపోయినట్లు కళ్ళప్పగించి చూశారు ఒక క్షణం. ఏటో ఏమీ బోధపడటం లేదు, మాటలతో మాయ చేస్తున్నాడు అనిపిస్తోంది. ఎందుకొచ్చిన గొడవ ఇదంతా? పోదాం పదండి, ఏం చేయాలో తోచలేదని చెప్పి తప్పుకుంటే సరిపోద్ది. ఒకడు గొణిగినట్లుగా అన్నాడు గాని గట్టిగానే ఉంది స్వరం. మిగతా వాళ్ళు అవునన్నట్లు తల్లూపారు. మళ్ళొస్తాం, అప్పుడు అంతు చూస్తాం. వీరాలు పలుకుతున్నట్లు బింకంగా చూసి మెల్లగా జారుకున్నారు. అక్కడ అలాగే 2 క్షణాలు నిలబడిపోయిన ఆయన పెదవులపై చిరునవ్వు వెలిసింది. 2 అడుగులు వేసిన వాడొకడు చప్పును వెనక్కొచ్చి, ఏవో మెత్తని మాటలు చెప్పి మమ్మల్ని తిప్పి పంపగలుగుతున్నారని మురిసిపోకు. మా మోటు జనం ఘాటు దెబ్బల్ని తట్టుకోలేవని దయతలిచి వదిలేశాం ఈ పాలికి, దురుసుగా హెచ్చరించినట్లుగా అన్నాడు. మళ్ళీ వస్తామని 2 క్షణాల క్రితమేగా చెప్పారు. ఇదేనా మళ్ళీ వస్తామన్నది? ఇంత వెంటనే అనుకోలేదు. అనవసరంగా ఎవరి మీద దౌర్జన్యం చేయకూడదనేగా చెప్పాను. అంత మాత్రానికే కోపం ఎందుకు తమ్ముడు? మన పెద్దవాళ్ళు చెప్పనే చెప్పారా? సామ దాన దండోపాయాలంటూ ఒక వరస ఏర్పరిచారు. అందుకే ఎవరితోనైనా మనం ముందుగానే కయ్యానికి కలబడిపోకూడదు. మెల్లగా మంచి మాటలతోనే హితవు చెప్పాలి. వినకపోతే మిగతా వాటి ప్రయోగం మొదలు పెట్టాలి. అవును కదూ? అనునయంగా అంటున్నట్లే ఒక భుజంపై చేయి వేసి మరొక చేత్తో అతని అరచేయిని పట్టుకున్నాడు. ఆయన పిడికిలి కొంచెంగా బిగుసుకుంది. అతను ఇదేమిటి అంటూ విలవిల్లాడిపోతూ, నా చేయి వదలండి, నిజంగానే మీ అబ్బాయి గారు చెప్పినట్లు కీళ్ళన్నీ పట్టు తప్పి కళ్ళకి చుక్కలు కనపడుతున్నాయి. బలంచాలకు అనుకున్నా గాని మీరే దయతలిచారని ఇప్పుడు అర్థమైంది. మొరపెట్టుకుంటున్నట్లు కీచు గొంతుతో అరిచాడు. చుక్కల లోకం చూసొచ్చానని చక్కగా నీ దోస్తులతో చెప్పుకోపో అంటూ ఆయన పిడికిలి సడలించేసరికి అతను పరుగు పెట్టేశాడు.
వాళ్లతో ఏం చెప్పాడో గాని వాళ్ళు వెనుతిరిగి ఆయన వైపు భయంగా చూసి నడక వేగం హఠాత్తుగా పెంచేశారు. ఆయన పెదవులు మళ్లీ చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఆయన లోపలికి వెళ్ళగానే రామం దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఇక్కడికి వచ్చినా గాని ఇంటి దగ్గర ఏం జరుగుతోందా అని ఒకటే ఆరాటంగా ఉంది అని నన్ను అక్కడ ఉండనివ్వకుండా తరిమేశారుగా అంటూ కినుకా చూపించాడు. ఉండి ఏం తమాషా చూడాలనుకున్నావురా? ఏం జరిగి ఉంటుందనుకుంటున్నావో ఇప్పుడు చెప్పు. ఆయన మాటలకి రామం ఫోన్లోనే పెద్దగా నవ్వాడు. మీ మాటల్లో ఎటువంటి ఆదుర్ద లేదు కాబట్టి వాళ్ళంతా క్షేమంగానే వెళ్ళిపోయారన్నమాట. మీ మాటల మంత్రం బాగానే పనిచేసిందని అర్థమైంది. నువ్వు ఈ విషయం మాత్రం బాగానే ఊహించావులే అంటూ ఆయన మాటలు ముగించి ఫోన్ పెట్టేశాడు. పక్కనే ఉన్న శ్రీవల్లి ఆయన వైపు చిరునవ్వుతో చూసింది. నేనేం జరుగుతుందో తెలుసుకోవటానికి గుమ్మం దగ్గర నుండి అప్పుడప్పుడు అంతా చూస్తూనే ఉన్నానా? మీరన్నట్లు మాటల మంత్రం కంటే మీ పిడికిల తంత్రమే ఎక్కువ పనిచేసిందని నాకు అర్థమైన విషయం, అవునా అంటూ మళ్ళీ చిన్నగా నవ్వింది. ఆయన అవునన్నట్లు తలూపి, కొందరి జబ్బుకి మాటలే, అదేలే మాత్రలే సరిపోతాయి, మరికొందరికి గట్టిగా చురుక్కుమనిపించే సూది వైద్యమే తగింది అంటూ చిన్నగా నుట్టూర్చాడు. అక్కడితో ఆ సంభాషణ ముగిసింది. ఒకరోజు శ్రీవల్లి పెట్టిన కేకకి అదిరిపడి పరుగున ఆ గదిలోకి అడుగుపెట్టిన ఆయన అక్కడ ఓ పుస్తకం చేతబట్టుకుని నిలబడిన ఆవిడ్ని చూసి స్థిమితపడ్డాడు. ఏమిటి అంతలా కేక పెట్టావు? ఎంత కంగారు పడ్డానో అని అడిగాడు అదిరిపడిన గుండెను చేత్తో రుద్దుకుంటూ. అవును, ఇదేంటి ఇన్నాళ్ళు కాదు ఇన్నేళ్ళు ఈ విషయం చెప్పనేలేదు. ఆ సుబ్బు ఈ సుబ్బు ఒకరేనా? నేను అస్సలు గుర్తుపట్టలేదు. మరి మీరైనా ఎప్పుడూ నాకు చెప్పనేలేదే? నేను మాత్రం నిన్ను చూసి గుర్తుపట్టే పలకరిద్దామని దగ్గరకు వచ్చాను. నువ్వు నన్ను చూసి ఎక్కడో చూసినట్లుగా ఉందని అంటే చెప్పేవాణ్ణి. కానీ నువ్వు అసలు గుర్తే పట్టనప్పుడు నేను ఎప్పటివో ఆ స్కూల్ రోజులను జ్ఞాపకం చేయడం ఎందుకులే అని ఊరుకున్నాను. అందమైన అమ్మాయిని అబ్బాయిలందరూ పదే పదే తలుచుకుంటూ ఆ తర్వాత గుర్తుంచుకుంటారు. ఆ అమ్మాయిలకు అలాంటి ఆరాధకులు ఎందరో ఉంటారు కాబట్టి వాళ్ళెవరూ జ్ఞాపకంలో ఉండరనే నిజాన్ని గ్రహించాను నీ ప్రవర్తనతో. అందుకే అంటూ ఉన్న ఆయన వైపు శ్రీవల్లి చురుగ్గా చూసింది. తర్వాత చిన్నగా నవ్వింది. చాలా సంవత్సరాల తర్వాత చూసినా ఆయన తన్ను గుర్తుపట్టానని చెప్తున్నాడు. మరి తనేమో గుర్తుపట్టలేదు సరికదా. కనీసం ఎక్కడో చూసిన జ్ఞాపకమైనా లేదు కాబట్టి ఆ మాటలను ఒప్పుకుని తీరాల్సిందేననుకుంది. ఆ రోజులు మళ్ళీ కళ్ల ముందు కదలాడాయి. అది వాళ్ళ హై స్కూల్ చదువులో ఆఖరి సంవత్సరం. స్కూల్ మ్యాగజైన్లో తమ క్లాస్ అబ్బాయే రాసిన గేయం ప్రచురింపబడిందంటూ తన స్నేహితురాళ్ళు కొందరు చూపించి, నీ మీదే రాశాడు చూసావా, ఎంత ధైర్యమో, గట్టిగా ఇదేంటని నిలదీసి అడుగు అంటూ ఎగదోశారు. తను పూర్తిగా చదివింది. ఆ కవిత ఇలా సాగింది. సోయగాల సిరిమల్లి కలలరాణి కల్పవల్లి, గగనాన తిరుగాడే జాబిల్లి, పుడమివైపు ఓ పరికించి చూడవా, పరవసాన 10 మంది మెచ్చే పాట పాడవా. ముందు ఆ 3 లైన్లు చదివి చివరకు దృష్టి సారించింది. దోసిట విరిసిన మల్లెలతో నీ ముందు మోకరిల్లిన నీ హితవు కోరే స్నేహితుడు అని ఉంది. ఆ తర్వాత నిదానంగా మధ్య పంక్తుల్ని చదివింది. కుల మతాల ప్రాధాన్యం లేని సమాజంలో మానవత్వమే అందరి సిద్ధాంతంగా నిలవాలనే కోరిక, ప్రబోధం ఆ వచనా కవితలో వెల్లడైంది. తనకి బాగా నచ్చింది. ఏదో ఆలోచనతో నిలబడిపోయిన తనకు ధైర్యం నూరిపోస్తున్నట్లుగా మళ్లీ స్నేహితులు హెచ్చరించారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు, నీ గురించే అలా రాసేశాడు. మనం బుద్ధి చెప్పకపోతే ఇంకా రెచ్చిపోతాడు. అదిగో అక్కడ ఎవరో ఒకడిని పక్కన పెట్టుకుని చెట్టు కింద కూర్చున్నాడు. అందరం వెళ్ళి చెడామడా చీల్చి చెండాడితే చంపలు వేసుకుంటాడు. వాళ్ళు ఇద్దరేగా ఉన్నారు, మనం మాత్రం ఇంతమంది వెళ్ళటం ఎందుకు, మనము ఇద్దరమే వెళ్తే సరి అంటూ పక్కనున్న ఓ అమ్మాయి చేయి పట్టుకుని లాక్కెళ్ళింది. తమ రాకకు ఆశ్చర్యపోయి తత్తరపడుతూ లేచి నిలబడిన వాళ్లవైపు ఓసారి చూసి, మీ కవితను ఇప్పుడే చదివాను, నాకు బాగా నచ్చింది, మీరు కృషి చేస్తే గొప్ప కవి కాగలరు అంటూ అభినందించి అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడకుండా చకచకా వెనక్కి వచ్చేసింది. ఎదురుచూస్తున్న స్నేహ బృందానికి తనతో వచ్చిన అమ్మాయి జరిగిన సంగతి వివరించగానే వాళ్ళంతా ఎందుకు ఇలా చేశావో అంటూ తన మీద విరుచుకుపడ్డారు. నిజంగానే నాకు బాగా నచ్చింది. మీరేమో మొదటి 2 లైన్లు చదివి నా గురించే రాశాడని తీర్మానించేశారు.
వల్లి మల్లీకి తేడా లేదా? ఒకవేళ వల్లి అని రాసినా అభ్యంతరం చెప్పాల్సింది ఏమీ లేదు. అసభ్యంగా రాస్తే నేనే చెంపలు వాయించేదాన్ని. ఆ తర్వాత ఏం జరిగినా పర్వాలేదు, ఎదుర్కోగలననే ధైర్యం కూడా ఉంది. అలాగే మంచి కనిపించినప్పుడు మనం ప్రోత్సహించాలి గాని అపార్థం చేసుకుని అభ్యంతరాలు చెప్పకూడదు. అసలు మీరు ఆ గేయాన్ని పూర్తిగా చదివారా, లేక మొదటగా రాసింది మాత్రమే చూసి అలాంటి అభిప్రాయానికి వచ్చారా? అదేమీ శృంగారం ఒలికించిన గేయం కాదు. నాతో కలిసి సమాజ నిర్మాణానికి అడుగులు వేస్తావా అని స్నేహితురాల్ని అడుగుతున్నట్లుగా సమాజహితం కోరే అభ్యుదయ గేయంలా సాగింది అంటూ తన మనసులోని మాటను వాళ్లకు నిర్భయంగా చెప్పింది. వాళ్ళంతా అబ్బో అంటూ కనుబొమ్మలు ఎగరవేసి, నీకు ఇష్టంగా ఉన్నప్పుడు మధ్యలో మాకేంటి అని వెక్కిరించారు కూడా. ఆ తర్వాత ఎప్పుడైనా అతన్ని కలిసినా మాట్లాడినా పరిహాసాలతో తన పని పడదామని ఎదురుచూసుంటారు. కానీ అలాంటి దృశ్యాలేవి వాళ్ళ కంట పడకపోయేసరికి చేసేదేం లేక వాళ్ళు మిన్నకుండిపోయారు. అతనిలోని సామర్థ్యాన్ని అభినందించాలని మాత్రమే అనుకోవటం వల్లనే తర్వాత ఎప్పుడూ అతన్ని కలవాలని మాట్లాడాలని తను అనుకోలేదు. తన చదువు ధ్యాస తంది. శ్రీవల్లి ఆలోచనల నుండి బయటకు వచ్చి చెప్పింది, ఆ తర్వాత సంవత్సరమే మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవటంతో మేము ఆ ఊరు మారిపోయాం. అప్పుడు ఒక్క నిమిషం మాత్రమే ఏదో చూడనట్లుగా చూసి ఆ 2 మాటలు చెప్పాను అంతే కదా. అందుకే అన్ని సంవత్సరాల తర్వాత చూసినప్పుడు మీరు గుర్తుకు రాలేదు. అయితే అప్పుడు మీరు రాసిన కవితలోని మొదటి 2 లైన్లు యథాతథంగా మాత్రం గుర్తుండిపోయాయి. అవే మాటలు మనసులో కొన్నాళ్ళు మారుమోగుతుండేవి కూడా. తర్వాత పూర్తిగా చదువు గొడవలో పడి మర్చిపోయాను గాని ఇదిగో ఇప్పుడు ఇన్నాళ్ళకి నా కళ్ళబడిన ఈ నోట్బుక్లోని ఈ కవితలోని మొదటి వాక్యాలు చదవగానే ఇదంతా జ్ఞాపకం వచ్చి అప్పుడు నేను సరిగ్గా చూడని అబ్బాయి మీరేనని అర్థమై ఆశ్చర్యంతో అప్రయత్నంగా కేక పెట్టేశానన్నమాట. శ్రీవల్లి ఆయన వైపు చిరునవ్వుతో చూసింది. అవును, ఇన్నేళ్లలో ఎప్పుడూ ఈ ప్రస్తావన మన మధ్య లేకుండా ఎందుకంత గోప్యంగా ఉంచాలనుకున్నారు? అసలు ఈ నోట్బుక్ నాకు కనిపించకుండా అంత రహస్యంగా ఎలా దాచగలిగారు? మళ్ళీ ప్రశ్నలు గుప్పించింది. ఇంతటితో 17వ భాగం సమాప్తం. వచ్చే వారం 18వ భాగంతో కలుద్దాం.